హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చూద్దాము. వీటిలో భాగంగా ఎల్ఎన్టీకి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఒక విద్యుదీకరణ వ్యవస్థగా ఏర్పాటు చేసే అతిపెద్ద మెగా ఆర్డర్ను తమ నిర్మాణ విభాగం దక్కించుకుందంటూ ఎల్ఎన్టీ మంగళవారం తెలిపింది. ఒక అధీకృత జపాన్ ఏజెన్సీ నుంచి ఈ ఆర్డర్ను దక్కించుకున్నట్లు వివరించింది. ముంబై టు అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టును 508 కిలోమీటర్ల మేర హైస్పీడ్ విద్యుదీకరణ వ్యవస్థను నిర్మించాలని ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ రైల్వే వ్యూహాత్మక వ్యాపార గ్రూపునకు ఆర్డర్ దక్కిందంటూ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. విద్యుదీకరణ పనులు పూర్తయితే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించగలవంటూ ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తుంది. కాంట్రాక్టు విలువను ఎల్ఎన్టీ వెల్లడించకపోయినప్పటికీ మెగా ఆర్డర్స్ విలువ 1,00,000 నుంచి 10,000 నుంచి 15,000 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఆవిష్కరించిన కోవిడ్ టీకా కార్బేవాక్స్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ లభించింది. ఈ ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్ఫామ్ పైన మన దేశంలో తయారైన తొలి టీకా ఇది. కార్బేవాక్స్ టీకాకు ఎంతో కాలం క్రితమే భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ DGCA అత్యవసర గుర్తింపును ఇచ్చింది. ఇక 18 ఏళ్లు మించిన వారికి బూస్టర్ డోస్ కింద ఈ టీకాను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. భారత ప్రభుత్వానికి ఇప్పటి వరకు 10 కోట్ల డోసుల కార్బేవాక్స్ టీకాను బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేది సరఫరా చేసింది. ఈ టీకాను దేశవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమంలో ప్రధానంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వినియోగించారు. కార్బేవాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు రావడం వల్ల ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్ఫామ్ పైన భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కోవిడ్ టీకాలను ఆవిష్కరించే అవకాశం కలుగుతుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ MD మహిమ దాట్ల అన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి 5 నికర సంపద విలువ కోవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్ఫామ్ తమ నివేదిక ద్వారా వెల్లడించింది. అయితే అదే సమయంలో 500 కోట్ల మంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారంటూ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ ఇంక్ పేరిట విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాలు చోటు చేసుకున్నాయి. తొలి 10 అతిపెద్ద కంపెనీల వీటిలో 7 ఒక బిలియనియర్ CEO లేదా ప్రధాన వాటాదారుగా ఉన్నారు. ఇక గత 3 ఏళ్లలో 148 అగ్రగామి కంపెనీలు $1,80,000 కోట్ల లాభాలను ఆర్జించాయి. ప్రపంచంలో అగ్రగామిగా 5 కుబేర్లు ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్బర్గ్ సంపద 2020 నుంచి చూస్తే $405 బిలియన్ నుంచి $464 బిలియన్ పెరిగి $869 బిలియన్ వీటికి చేరింది. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యుల మరింత పేదరికానికి లోనయ్యారు. గుజరాత్లోని వాద్నగర్లో క్రీస్తుపూర్వం 800 సంవత్సరముల నాటి మానవ ఆవాస ఆనవాళ్ళనేవి బయటపడ్డాయి. IIT ఖరగ్పూర్, భారత పురాతత్వ సంస్థ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భౌతిక శాస్త్ర ప్రయోగశాల, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం JNTU, దక్కన్ కాలేజీలకు చెందిన పరిశోధకులు వాద్నగర్ పురాతత్వ తవ్వకాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో 3000 ఏళ్లుగా వివిధ రాజ్యాల ఉత్థాన పతనాలు సంభవించాయని, అనావృష్టి వంటి వాతావరణ వైఫల్యాల వల్ల మధ్యాసియా తెగలు పదే ఈ రాజ్యాలపైన దాడులు చేశాయని తెలిపారు. ఇక ఈ తవ్వకాల్లో పురాతన బౌద్ధరామ చిహ్నాలు, యవన గ్రీకు అపోలోడాటస్ కాలం నాటి నాణ్యాలు, ముద్రణచ్చులు బయలుపడ్డాయి. మట్టి పాత్రలు, ఇనుము, బంగారము, వెండి, రాగి వస్తువులు, పూసల గాజులు కూడా కనిపించాయి.
భారత్లో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవులు నివసిస్తున్న ఏకైక నగరం వాద్ నగరేనని తెలిపింది. ఇక వాద్నగర్ క్రీస్తుపూర్వం 1400 నుంచే అంటే హరప్పా నాగరికత మలిదశ నుంచే మానవ ఆవాసంగా నిలుస్తుందంటూ, హరప్పా లేదా సింధు నాగరికత కాలం నుంచే వాద్నగర్లో ఉనికి ఉందంటూ, భారత్లో 5500 ఏళ్ల నుంచి మానవ నాగరికత విరాజిల్లుతున్నట్టు వీరు అంచనా వేశారు. గడచిన 9 ఏళ్లలో భారతదేశంలో 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారంటూ సోమవారం వెల్లడించిన నీతి ఆయోగ్ తమ నివేదికలో వెల్లడించింది. ఏడాదికి సగటున 2.75 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు లెక్క తేల్చారు. ఈ నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ వివరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో అత్యధిక స్థాయిలో పేదరికం తగ్గినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2013-14 నుంచి 2022-23 మధ్య ఉత్తరప్రదేశ్లో 5.94 కోట్ల మంది, బీహార్లో 3.77 కోట్ల మంది, మధ్యప్రదేశ్లో 2.30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు తమ నివేదికలో వెల్లడించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారాన్ని నెలకొల్పేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకార సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఈ స్థాయిలో నిర్మించిన గోదాములకు జాతీయ ఆహార ధాన్యాల సరఫరా గొలుసుతో అనుసంధానించింది. ఏటా 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా నిల్వ సామర్థ్యం 145 మిలియన్ టన్నులు మాత్రమే అంటూ, దీనివల్ల పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. దీంతో రాబోయే 5 ఏళ్లలో నిల్వ సామర్థ్యాన్ని 215 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించింది. ఇందుకోసం కేంద్ర సహకార మంత్రిత్వ శాఖతో పాటు నాబార్డు, ఎన్సిడిసి, ఎన్సిసి, ఎఫ్సిఎలకు ప్రతిపాదనలు పంపింది. చెక్ రిపబ్లిక్కు చెందిన జారా అనే బాలిక సరికొత్త చరిత్రను సృష్టించింది. 4 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపును ఎక్కేసింది. అక్కడికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలుగా రికార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత్కు చెందిన శ్రీఫా లోకేష్ నికాజో పేరిట ఉండేది. శ్రీఫా గతేడాది 5 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుంది. చెక్ దేశస్థురాలైనప్పటికీ జారా తన కుటుంబంతో కలిసి మలేషియాలో ఉంటుంది. ఇటీవల ఈమె తండ్రి డేవిడ్ షిఫ్రా 7 ఏళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకుంది. ఈ దృశ్యాలను ఆమె కుటుంబాలు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ నెల 22న కోల్కతాలో మత సామరస్య ర్యాలీ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అన్ని మతాల వారు పాల్గొనాలని తెలిపారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే వీరు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడము, అదే రోజు అయోధ్య వెళ్ళబోనని ఆమె ఇదివరకే ప్రకటించారు. వివిధ రంగాల్లో భారత్ సాధించిన పురోగతి, అమలు చేస్తున్న డిజిటల్ విధానాలపైన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసలు కురిపించింది. ఆరోగ్య సంరక్షణతో పాటు అభివృద్ధి లక్ష్యాలను సాధించడంతో భారత్ విజయవంతంగా అమలు చేస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ను ప్రపంచం వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపింది. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వార్షిక సదస్సులో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు క్రిస్టోఫర్ జె ఇలియాన్ మాట్లాడారు. సామాజిక వాణిజ్య వేదిక ఫ్రాంటియర్ మార్కెట్స్ వ్యవస్థాపక సీఈఓ అజైతా షా, ఉజాలా సైగ్నస్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడైన సుచిన్ బజాజ్లు కూడా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సోషల్ ఇన్నోవేషన్ అవార్డులు వీరికి లభించాయి. భారత్ 2028 కంటే ముందే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. యుద్ధంపై శాంతి గెలవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం మద్దతుపైన రష్యాతో విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తెలంగాణ పార్టీ సంస్థాగత వ్యవహార కార్యదర్శిగా చంద్రశేఖర్ను నియమించింది. భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియలాజికల్
డిపార్ట్మెంటు 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం పేరిట కొత్త యాప్ను రూపొందించింది. దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రంలోనూ ఈ యాప్ని ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఈ యాప్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రతిరోజు తర్వాత వచ్చే 5 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలను తెలుసుకోవచ్చు. ఆంగ్లము, హిందీ, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ ఈ సమాచారం అందుతుంది. తుఫాన్లతో పాటు భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ముందుగానే తెలియడం వల్ల విత్తనాలు, నీటి సరఫరా, ఎరువులు, పురుగుల మందుల వినియోగం వంటి వ్యవసాయ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందించుకోవడం సులువు అవుతుందంటూ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వారు తెలిపారు. ఛార్జింగ్ అవసరం లేకుండా 50 ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన బీటావోల్ట్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది. బీటావోల్ట్ 100గా పిలుస్తున్న ఈ బ్యాటరీ ప్రమాణం ఒక నాణ్యం కంటే తక్కువే. నికెల్ 63 ఐసోటోప్ డైమండ్ సెమీకండక్టర్లతో దీన్ని రూపొందించారు. పరీక్షల దశలో ఉన్న ఈ బ్యాటరీ ప్రస్తుతం 100 మైక్రోవాట్ల శక్తిని విడుదల చేస్తుంది. 2025 నాటికి శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని 1 వాట్ పెంచాలనే లక్ష్యంతో ప్రపంచంలో అణుశక్తి అత్యంత సూక్ష్మీకరించి అభివృద్ధి చేసిన తొలి బ్యాటరీ ఇదేనంటూ బీటావోల్ట్ సంస్థ తెలిపింది. పేదరికం, దీర్ఘకాలిక వాపుతో బాధపడే, హృద్రోగంతో మరణించే ముప్పు 2 రెట్లు, క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం 3 రెట్లు పెరుగుతుందంటూ అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. సాధారణంగా పేదరికం వల్ల ఆయుష్ తగ్గుతుంది, మానసిక అనారోగ్యం, శారీరక వ్యాధుల ముప్పు పెరుగుతుందని, సరైన పోషకాహారం భుజించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, పర్యావరణ కాలుష్యానికి లోనవడం, కీళ్ళవాతం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనవడం, శారీరక కణజాలంతో నిరంతరం వాపు ఏర్పడుతుంది. పేదరికం వాపు కలగలిస్తే ఆరోగ్యానికి ముప్పు పెరిగిపోతుందంటూ, అకాల మృత్యు సంభవిస్తుందంటూ పరిశోధకులు 15 ఏళ్ల పాటు జరిపిన అధ్యయనంలో తెలిపారు. దీర్ఘకాలిక వాపు ముందే గుర్తించి చర్యలు తీసుకోవడం ముఖ్యమని, వైద్యులు ఇందుకోసం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయోవాలో జరిగిన ఓటింగ్లో 51% మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఆయనకు మద్దతిచ్చారు. ఇది గతంలో అయోవా చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ కావడం విశేషం. తెలంగాణ అంతర్జిల్లా 11వ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో మొదటి బహుమతిని సాధించిన హోంగార్డు టి ముఖేష్ సింగ్ను అవినీతి నిరోధక శాఖ అనీషా డీజీ సివి ఆనంద్ అభినందించారు. ముఖేష్ ప్రస్తుతం అనీషాలో పనిచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన పోటీల్లో ఆయన 90 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో దీన్ని గెలుచుకున్నారు. సోమవారం తమ కార్యాలయంలో సివి ఆనంద్ ముఖేష్ను అభినందిస్తూ 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందించారు. సిమ్ అంతర్జాలం లేకుండానే మొబైల్ టీవీ కార్యకలాపాలు ప్రసారమయ్యేలా సరికొత్త సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన బ్రాడ్కాస్టింగ్ సర్వీసులో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. డైరెక్ట్ టు మొబైల్ D2M సాంకేతిక ద్వారా వాటిని ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 19 నగరాల్లో 470 నుంచి 582 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను సిద్ధం చేసినట్టు తెలిపారు. డైరెక్ట్ టు మొబైల్ D2M సాంకేతికతను నిరుడు బెంగుళూరు, ఢిల్లీలోని కర్తవ్యపథ్, నోయిడా ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించారు. భారత్లో 80 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో 69% వీడియో ఫార్మాట్లో కంటెంట్ను వీక్షిస్తున్నారు. దీనివల్ల మొబైల్ నెట్వర్కింగ్ పైన భారం పెరిగి కంటెంట్ ప్రసారంలో అంతరాయం అనేది ఏర్పడుతుంది. ఇక కొత్తగా పరిచయం చేసిన బ్రాడ్కాస్టింగ్ సాంకేతికతతో వీడియో ప్రసారాలు కోట్ల మంది నిరంతరాయంగా వీక్షించవచ్చు. ఈ డైరెక్ట్ టు మొబైల్ అనేది దాదాపు FM రేడియో, DTH తరహాలో పనిచేస్తుంది.
ఇందులో బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ కలిపి టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తద్వారా స్మార్ట్ ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ నేరుగా వస్తుంది. డైరెక్ట్ టు మొబైల్ను ఐఐటి ఖరగ్పూర్, శాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో ప్రసారాలకు అయ్యే ఖర్చు తగ్గటంతో పాటు నెట్వర్క్ సామర్థ్యం అనేది పెరుగుతుందంటూ అంచనా వేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్ పంపేందుకు ఇది ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నారు. సైన్స్కు కృత్రిమ మీద కొత్త టూల్స్ని అందిస్తుందని, అయితే అది సైన్స్కు మరింత వేగవంతం చేయడానికి ఏం చేస్తుందనే ఆసక్తికర విషయం అంటూ మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్యనాదెన్ల వ్యాఖ్యానించారు. ఇక దావోసులో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ తాను 3 అంశాలకు మద్దతుగా నిలుస్తామని, క్వాంటం, కృత్రిమ మీద, హ్యూమనాయిడ్ రోబోలపైన టెక్నాలజీ విస్తరించాలని కోరుకుంటున్నారు. సరికొత్త క్వాంటం విప్లవ ఆవిర్భావాన్ని చూడాలనుకున్నారని తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం 16 వేదికన అధ్యక్షుడు బర్గ్ బ్రెండ్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఇక ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించి C4IR నెట్వర్క్ ఇప్పటి వరకు 5 ఖండాల్లో విస్తరించి ఉంది. తెలంగాణలో నెలకొల్పుతున్న ఈ కేంద్రం ప్రపంచంలో 19వది. దావోస్లో జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్రానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు చాటేలా రూపొందించిన ఈ వేదిక సదస్సుకు హాజరైన వారిని ఆకర్షిస్తుంది. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రాత్మక చార్మినార్ కట్టడం, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్ చీరలు, టీ హబ్, స్కై రూట్ ఏరోస్పేసు, ఇలా విభిన్న అంశాల మేళవింపుతో తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెవిలియన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు మీకోసమే హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆకట్టుకునేలా ఉన్నాయంటూ భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వీరికి ఈ సూచనలు చేశారు. ఆసియా క్రీడల్లో రజత పతక విజేత లక్ష్య సెరాన్ కొద్దిలో ఒలింపిక్స్ కోటా స్థానం చేజార్చుకున్నారు. ఆసియా ఒలింపిక్ షూటింగ్ క్వాలిఫైర్స్లో పురుషుల ట్రాప్ విభాగంలో అతడు కాంస్యాన్ని నెగ్గారు. రజతం సాధించి ఉంటే అతడికి కోటా స్థానం లభించేది. కూచ్ బిహార్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రఖర్ చతుర్వేది రికార్డు సాధించారు. కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ ఫైనల్లో ముంబైపై 404, 636 బంతుల్లో 404 స్కోర్ చేశారు. కూచ్ బిహార్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యువరాజ్ సింగ్ 1999లో ఇతని పేరిటే ఉన్న రికార్డును అతడు తిరగరాశాడు. తొలి ఇన్నింగ్స్లో ముంబై 380 పరుగులు చేయగా ప్రఖర్ చెలరేగడంతో కర్ణాటక 898 వికెట్ల నష్టానికి పరుగులతో భారీ స్కోరు సాధించింది. అండర్-19 దేశవాళీ టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ 451 నాటౌట్ 2012తో ఉన్న రికార్డు గతంలో ఉండే. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. నార్వే స్పెక్టర్ ఎర్లింగ్ హాలాండ్ ట్రైబ్రేకర్లో వెనక్కి నెట్టి ఫీఫా ఉత్తమ పురుషుల ప్లేయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును గెలుచుకోవటం గత 4 ఏళ్లలో మెస్సీకి ఇది 3వసారి. జాతీయ కోచ్లు, కెప్టెన్లు, పాత్రికేయులు, అభిమానులు ఆన్లైన్లో వేసిన ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. అవినీతి నిరోధక నియమావళి ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హుస్సేన్ పైన ఐసీసీ 2 ఏళ్ల నిషేధం అనేది విధించింది. 2 ఏళ్ల నిషేధం విధించిన ఈ నాసిర్ హుస్సేన్ బంగ్లాదేశ్కు చెందిన క్రికెటర్. ఇతను ఆల్రౌండర్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో తమిళ్ తలైవాస్ అదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. అజింకా పవర్ సూపర్ 10తో సత్తా చాటాడు. ఇక 41-25తో పట్టా పైరేషన్ను చిత్తు చేసింది. ప్రథమార్థం ముగిసే సమయానికి
20-11తో ఉన్న ఆ జట్టు ద్వితీయార్ధంలో రెచ్చిపోయింది. అజింక్య 10 పాయింట్లతో తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నరేందర్ 6 రాణించాడు. తలైవాస్ పట్టికలో 11 నుంచి 10వ స్థానానికి చేరింది. పట్నాకు 2వ స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ అదరగొట్టాడు. ప్రపంచ నంబర్ 27 బబ్లిక్ షాకిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2వ రౌండ్కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 137వ స్థానంలో ఉన్న నగాల్ క్వాలిఫైయర్గా మెయిన్ డ్రాలో ఆడుతున్నాడు. 6వ సీడ్ జ్వెరేవ్, 8వ సీడ్ రూన్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్లో టాప్ స్పీడ్ స్వైటెక్, 3వ సీడ్ రెబెకెనా 2వ రౌండ్లో వీరు ప్రవేశించారు. FIH ఒలింపిక్ క్వాలిఫైయర్ ఇటలీ పైన 5-1తో ఘన విజయం సాధించారు మెరిసిన ఉదిత. ఈ సెమీస్లో ఉదిత దూహాన్ సత్తా చాటింది. 100వ అంతర్జాతీయ మ్యాచ్లో 2 గోల్స్ కొట్టింది. ఫలితంగా భారత మహిళల హాకీ జట్టు మంగళవారం 5-1తో ఇటలీని చిత్తు చేసి గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే 3వ సిరీసు నేడు రాత్రి 7 గంటల నుంచి ప్రసారం జరుగుతుంది. క్లీన్ స్వీప్ పైన భారత్ దృష్టి పెట్టింది. ఇక ఆఖరి టీ20లో భారత్ ఫేవరెట్గా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్తో 3వ టీ20లోని విజయం సాధించే సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని అంచనాలపైన ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ పైన టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి టీ20లోనైనా అతడు రాణిస్తాడా అంటూ ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఎక్కువ ప్రయోగాలు చేయకపోవచ్చు, కానీ బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదంటూ వికెట్ కీపర్గా సంజు శాంసన్ను అవకాశం ఇచ్చాలని చూస్తున్నారు. ఇవి జనవరి 17, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.